నా పేరు షేక్ నాగుల్ మీరా, సిపిఎం పార్టీ ఖమ్మం 1 టౌన్ కార్యదర్శిని. ఖమ్మం జిల్లాలో ఇవాళ ఉన్న పరిస్థితులలో ఉసుక రేట్ అనేది చాలా రేట్లు పెరిగిపోయి ప్రజలకి భారంగా ఇదైతుంది. ఇవాళ ఉన్న పరిస్థితి, తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పేసి ఇంద్రమ్మ ఇళ్ళకి ప్రతి ఒక్క డివిజన్లో 1 టౌన్ ఏరియాలో 16 డివిజన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క డివిజన్లో 40 నుంచి 20 దాకా ఇల్లు మంజూరు చేయడం జరిగింది. వాళ్ళకి అలా ఉసుక కొనాలంటే 8,000 నుంచి 10,000 దాకా ఉసుక ధర పలుకుతూ ఉంది. ఇవాళ 5 లక్షల్లో నుంచి 1,00,000-1,50,000 దాకా ఉసుకకే డబ్బులు పోయేటట్టుంది. కాబట్టి వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఉసుక రేట్లని కంట్రోల్లో తేయాలా. అట్లాగనే ఏమైతే ఉసుకే ఉచితంగా ఇస్తా అని చెప్పి ఏమైతే హామీ ఉందో, ఇంద్రమ్మ ఇళ్ళకి ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇస్తా అని చెప్పి హామీ ఉందో, అది వెంటనే 5 లక్షల లోన్ మంజూరై ఉన్న వాళ్ళకి అందరికి కూడా 5 లక్షల ఇంద్రమ్మ లోన్ మంజూరై ఉన్న వాళ్ళందరికీ కూడా ఉసుకే ఫ్రీగా సరఫరా చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఖమ్మం డివిజన్ ఖమ్మం 1 టౌన్ కమిటీ తరపు నుంచి డిమాండ్ చేస్తూ, అట్లాగనే సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా అవుతుంది. ఇంద్రమ్మ ఇల్లు లాని వాళ్ళు కూడా ఇవాళ ఉసుక రేట్లు ఇవాళ చాలా మాఫియా చాలా జరుగుతుంది. ఖమ్మం జిల్లాలో, ఖమ్మం నగరంలో ఇవాళ పాలేరు కానీ, భద్రాచలం దగ్గర భద్రాచలం కానీ గోదావరికి ఆరుకొని రాత్రిపూట ఉసుకలు దోమి చేయటం జరుగుతుంది. దీని మీద తెలంగాణ ప్రభుత్వం వెంటనే ముగ్గురు మంత్రులు వెంటనే దృష్టి సాధించి దీని మీద ఎవరైతే కఠినంగా చేస్తారో, ఉసుక మీద రేట్లు ఎవరైతే చేస్తారో ఒక కట్టడిగా ఒక గవర్నమెంట్ నిబంధనల ప్రకారంగా చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఖమ్మం 1 టౌన్ కమిటీ నుంచి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి థ్యాంక్ యూ, ధన్యవాదాలు.